మిత్రులారా, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో, మెయిన్గా ఈ వీడియోలో గతంలో టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఏ రకంగా అడిగారు, వాటిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇంగ్లీష్లో చాలామంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకుంటారండి, కానీ ఆన్సర్స్ చేయడానికి పోతే టైం వేస్ట్ అవుతుంది, ఆన్సర్ చేయలేకపోతున్నామని సార్ చాలామంది అంటున్నారు. ఒక్కసారి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఏ రకంగా ఆన్సర్ చేయవచ్చు అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారని, ఎందుకంటే ఫ్రీగా అందిస్తున్నాము మీ అందరి కోసం కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, 76 ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. చూడండి, ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏంది? ఐ హ్యావ్ రిటెన్ ద లెటర్ అనేటువంటిది అన్నింటిలో కామన్ ఇచ్చాడండి. ఐ హ్యావ్ రిటెన్ ద లెటర్ ఇంతవరకు కామన్గా ఇచ్చాడు. డిఫరెంట్ ఏడ ఉందంటే విత్ ఇంక్ అని ఇచ్చిండు, బై ఇంక్ అని ఇచ్చిండు, ఇంక్ అనేటువంటిది ఇచ్చిండు, త్రూ ఇంక్ అనేటువంటిది ఏడ ఉండదండి. అయితే మనకు కొద్దిగా డిఫరెంట్, బై ఇంక్ అనేటువంటిది ఏడ ఉండదండి, విత్ ఇంకా లేకుంటే ఎన్ ఇంకా. చాలా సందర్భాల్లో నేను చెప్పానండి, కొన్ని ప్రిపోజిషన్లు కొన్నిటికి అనుగుణంగా వస్తూ ఉంటాయని చెప్పాను. అనేటువంటి పదం ముందు తప్పకుండా ఎన్ అనే ప్రిపోజిషన్ అనేటువంటిది కాంబినేషన్ ద్వారా వస్తుంది అని చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాము. కాబట్టి ఇక్కడ ఎన్ ఇంక్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి బిట్స్ అనేటువంటిది మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇంకుతో రాశాను అనేటువంటిది, ఇంకుతో అంటే తో అంటే విత్ అనేటువంటిది, ఇలాంటి బిట్స్ అనేటువంటిది మిస్టేక్ పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వహించి తప్పకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నటువంటి బిట్సే అడుగుతూ ఉంటాడు. కాబట్టి కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తే ఈజీగా అయితే ఆన్సర్ చేయొచ్చు. దీనికి ఆన్సర్ అయితే థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్ గివెన్ బిలో. లతా సెడ్ లెట్ మీ హ్యావ్ అన్ ఐస్ క్రీమ్. చూడండి, అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏమిటి? అసర్టివ్ సెంటెన్స్ అన్నా కానీ, అదేవిధంగా పాజిటివ్ సెంటెన్స్ అన్నా కానీ బోత్ ఆర్ సేమ్. అదేవిధంగా ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్సా, ఇంటరాగేటివ్ సెంటెన్సా, ఎక్స్క్లామేటరీ సెంటెన్సా? చూడండి, మెయిన్గా ఎక్స్క్లామేటరీ సెంటెన్స్లో ఆశ్చర్యార్థకానికి సంబంధించినటువంటి ఎక్స్క్లామేషన్ మార్క్ ఉంటుంది, కాబట్టి ఇక్కడ లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే తప్పకుండా వాక్యం చివరన క్వశ్చన్ మార్క్ ఉండాలి, కాబట్టి అక్కడ క్వశ్చన్ మార్క్ లేదు, కాబట్టి ఇది కూడా కాదు. ఉన్నటువంటి దాంట్లో అసర్టివ్ సెంటెన్సా లేకుంటే ఇంపరేటివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ అనేటువంటిది దాదాపుగా మనకు తెలుసండి, వాక్యంలో ఎలాంటి మనకు ఇన్వర్టెడ్ కామాసు అనేటువంటిది స్టార్ట్ కాదు, కాబట్టి అసర్టివ్ సెంటెన్స్ అనేటువంటిది కాదు. ఇంకోటి కంప్లీట్ మీనింగ్ అనేటువంటిది ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటిది ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్. ఏందండి? ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్. కాబట్టి ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్కి ఎగ్జాంపుల్ అవుతుంది. ఇక్కడ మనకు కానటువంటిది ఏదనేటువంటిది తెలిస్తే ఏది అవును అనేటువంటిది ఈజీగా తెలుసుకోవచ్చు అండి. కాబట్టి ఇలాంటి బిట్స్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది, కాబట్టి ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. సెకండ్ వన్ ఆన్సర్. థర్డ్ వన్ ఒకసారి చూసినట్లయితే, ఐడెంటిఫై ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఫార్మ్ ఆఫ్. చూడండి, రిపోర్టెడ్ స్పీచ్ అడిగాడండి. గీతా సెడ్ ఇట్ ఈజ్ అన్నాడు. ఇట్ ఈజ్ అంటే మనకు రిపోర్టెడ్ స్పీచ్లో ప్రజెంట్ టెన్స్ అడిగితే పాస్ట్ టెన్స్కి సంబంధించింది ఉండాలి. ఇట్ ఈజ్ అన్న బదులు మనకి ఏం చెప్పాలి? ఇట్ వాజ్ అనేటువంటిది ఉండాలి. సెడ్ అనేటువంటిది ఏ రకంగా మారాలి? సెడ్ దట్ అనేటువంటిది మారాలి. ఈ రెండు చూద్దామండి. చూడండి, ఇట్ వాజ్ ఉందండి, ఇక్కడ దట్ కూడా ఉంది. ఇట్ వాజ్ ఉందండి, ఇక్కడ దట్ అనేటువంటిది లేదు. చూద్దామండి. ఇంకా తర్వాత ఇట్ ఈజ్ అన్నాడు. ఇట్ ఈస్కు ఇట్ ఈసే రాదండి, కాబట్టి థర్డ్ వన్ ఆప్షన్ తీసేయవచ్చు. తర్వాత ఇట్ ఈస్కు ఇట్ ఈస్ అనేటువంటిది రాదండి, ఫోర్త్ వన్ తీసేయచ్చు. రెండిట్లోనే ఆన్సర్ ఉండాలి. చూడండి, గీతా సెడ్ ఇక్కడ దట్ అనేటువంటిది ఉండాలి కదా, లేదు, కాబట్టి సెకండ్ వన్ కూడా కాదు. చాలా సింపుల్ అండి. ఫస్ట్ వన్ గీత ఎక్స్క్లైమ్డ్ దట్. సార్ ఎక్స్క్లైమ్డ్ అనేటువంటిది ఏంటి సార్ అంటే, ఇక్కడ చూడండి, గీత ఎక్స్క్లైమ్డ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసింది దట్ ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ అడ్వెంచర్ అనేటువంటిది వాళ్ళకు చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి రూల్స్ ప్రకారం అయితే దట్ అనేటువంటిది ఉండాలి, కాబట్టి మొదటి వాక్యంలోనే ఉంది, కాబట్టి ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు. కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్స్ అయితే వస్తుందండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే, ఐడెంటిఫై ద పొలైట్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్. పొలైట్ ఫామ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పొలైట్ ఫామ్ ఎక్కువగా మనం వాడేటువంటిది మెయిన్గా అయితే మేతోటి వాడతామండి, అదే రకంగా నెక్స్ట్ కుడ్డుతోటి వాడతాం. వీటితోటి మెయిన్గా మనం పొలైట్ రిక్వెస్ట్ అనేటువంటిది వాడతాం. నెక్స్ట్ విల్ యూ గివ్ మీ ఏ పెన్. ఇది క్వశ్చన్ అండి. వుడ్ యూ గివ్ మీ ఏ పెన్ అనేటువంటిది, పెన్ను నేను తీసుకోవచ్చా అనేటువంటిది అండి. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ పెన్. కుడ్ అనేటువంటిది అన్నిటికంటే ముందు వచ్చింది కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది.
కెన్ అనేటువంటిది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్. ఈజీ అండి. పొలైట్ గురించి మాట్లాడేటప్పుడు మే అన్నా కుడ్ అన్నా ఉంటే పొలైట్ గురించి మనం ఈజీగా ఐడెంటిఫై అయితే చేయవచ్చు. నెక్స్ట్ మనము 8th క్వశ్చన్ చూసినట్లయితే ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద వర్డ్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. మీనింగ్ఫుల్ సెంటెన్స్గా తయారు చేయమంటుండు. ఇన్ ప్యారిస్ ఏ బిట్ మై ఫ్రెండ్ డిఫికల్ట్ ఈజ్ ఫైండింగ్ లైఫ్. ఇక్కడ చూడండి, మై ఫ్రెండ్ అనేటువంటిది సబ్జెక్టులో ఉండాలండి. ఎందుకు? నౌన్ కాబట్టి. ప్యారిస్ అనేటువంటిది కూడా నౌనే, కానీ వ్యక్తిని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి మై ఫ్రెండ్ అనేటువంటిది స్టార్టింగ్లో ఉండాలి. లైఫ్ ఈజ్ కాబట్టి ఇది కాదు. ఇన్ ప్యారిస్ అనేటువంటిది ఇది కూడా కాదు. మై ఫ్రెండ్ ఈజీగా అండి థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఇంకోటి మనము ఇలా మనకు రాకుంటే మనం ఒకసారి చదివితే సెంటెన్స్ అనేటువంటిది ఏ రకంగా మనకు ఫార్మేషన్ ఉంది అనేటువంటిది అర్థవంతంగా ఉందా లేదా అనేటువంటిది ఈజీగా అయితే తెలుసుకోవచ్చు క్లియర్ కట్గా చదివితే. నెక్స్ట్ మనం చూసినట్లయితే లైఫ్ ఈజ్ ఏ బిట్ ఆఫ్ డిఫికల్టీ ఫైండింగ్ మై ఫ్రెండ్ ఇన్ ప్యారిస్ కాదండి. ఇట్లా మై ఫ్రెండ్ చూడండి, ఇన్ ప్యారిస్ మై ఫ్రెండ్ ఈజ్ అనేటువంటిది ఉండాలి, కానీ ఇక్కడ లేదు. బిట్ ఆఫ్ లైఫ్ ఈజ్ అన్నాడు కాబట్టి ఇది కూడా కాదు. తర్వాత ఏ బిట్ డిఫికల్ట్ ఇన్ ప్యారిస్ మై ఫ్రెండ్ లైఫ్ ఈజ్ ఫైండింగ్, ఇట్లా మనకు కరెక్ట్ మీనింగ్ అనేటువంటిది ఇవ్వలేదు. కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ మై ఫ్రెండ్ ఈజ్ ఫైండింగ్ లైఫ్ ఏ బిట్ ఆఫ్ డిఫికల్ట్ ఇన్ ప్యారిస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 31 ఒకసారి చూసినట్లయితే ఐడెంటిఫై ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇంకా స్పెల్లింగ్ గురించి మీకు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదండి, డైరెక్ట్ బిట్ వస్తుంది కాబట్టి అననామస్లీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ అడ్వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అడ్వర్బ్ అనేటువంటిది సింపుల్ అండి. ఆల్ టెన్సెస్ కీవర్డ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ అడ్వర్బ్స్. చూడండి, పొలైట్లీ, డైలీ, రెస్పెక్ట్ఫుల్లీ, ఎల్వై తోటి ఎండ్ అయితే అన్నీ కూడా ఏమవుతుందండి? అడ్వర్బ్ అనేటువంటిది అవుతుంది. అయితే ఇక్కడ మనకు ద పోస్ట్ మ్యాన్ బ్రింగ్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించింది ఈ వాక్యం. ద మెయిల్ చూడండి, ద పోస్ట్ మ్యాన్ బ్రింగ్స్ ద మెయిల్ పొలైట్లీ. బ్రింగ్స్ అంటే తేవడం, అంటే పొలైట్గా తీసుకొస్తాడా? కాదండి. రెస్పెక్ట్ఫుల్గా తీసుకొస్తాడా? కాదండి. వైస్లే కాదండి. ద బ్రింగ్స్ ద మెయిల్ డైలీ. డైలీ అనేటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి అడ్వర్బ్ అండి, కీవర్డ్ అని చెప్పుకుంటాం కాబట్టి డైరెక్ట్గా బిట్ కూడా ఆన్సర్ చేయవచ్చండి. ఈ రకంగా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్ అనేటువంటిది సింపుల్గా మనం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మరికొన్ని బిట్స్ చేయడానికి ప్రయత్నం చేద్దామండి. 83 ఒకసారి చూస్ ద సెట్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఆర్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం ఐడెంటిఫై చేయడం. ఇది కూడా తప్పు చేస్తే ఏం రాకుంటే ఏ నుంచి జెడ్ వరకు రాసుకోండి, టైం వేస్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఇట్లా చేయాలి. ఇచ్చినటువంటి వాక్యంలో ఎస్హెచ్ఐ, ఎస్హెచ్ఏ, ఏది ముందు? ఎస్హెచ్ఏ, ఎస్హెచ్ఏ అంటే ఐ కంటే ఎస్హెచ్ఎస్ఎస్ కామన్ ఉంది. ఐ ముందు వస్తుందా? ఏ ముందు వస్తుందా? ఏ ముందు వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఈ మూడిట్లో ఉంటుంది. తర్వాత ఏకేఈ, ఏకే, ఓకే. తర్వాత ఎస్హెచ్ఈ, ఎస్హెచ్ఈ, ఎస్హెచ్ఆర్, ఎస్హెచ్ఈ అనేటువంటిది ముందు వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. తర్వాత ఈ సేమ్ ఉంది. తర్వాత ఎస్హెచ్ఐ, ఎస్హెచ్ఆర్, ఐ ముందు వస్తుందా? ఆర్ ముందు వస్తుందా? ఐ ముందు వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 83 సెకండ్ వన్. మనం అన్ని చూసుకుంటూ పోతే టైం సరిపోదు కాబట్టి ఈజీగా ఆన్సర్స్ అయితే మనం ఈ రకంగా అయితే చేయొచ్చండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద లాటర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యంలో నెక్స్ట్ పార్ట్ ఏముండొచ్చు? ఐ హ్యాడ్ బెటర్ రిజర్వ్ ఏ సీట్ టుడే అంటే ఈ రోజేనేమో రిజర్వ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇన్ కేస్ ఫుల్ అయితే కష్టం కదా, ఇన్ కేస్ అనేటువంటిది కావాలి కాబట్టి డైరెక్ట్ పెట్టండి. ఇన్ కేస్ ద ట్రైన్ ఈజ్ ఫుల్ ఆఫ్ టుమారో, అన్లెస్ కాదు, వైల్ కాదు, ఇఫ్ కాదు కాబట్టి డైరెక్ట్ పెట్టండి. 84 ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. 85 చూసినట్లయితే ద బాక్స్ కంటైన్డ్ అంటే ఏంది? కలిగి ఉండుట. కంటెంట్ అంటే ఏంటి? కలిగి ఉండుట. ఓల్డ్ బుక్స్ ద వర్బ్ ఇన్ ద సెంటెన్స్ డినోట్స్ దేనికి తెలియజేస్తుంది? యాక్షన్కు కాదండి. కంటైన్ అంటే కలిగి ఉండుట. స్టేట్ ఆఫ్ బీయింగ్ కాదండి. తర్వాత స్టేట్ ఆఫ్ పొజిషన్ అంటే ఏంటి? కలిగి ఉండుట. ఎబిలిటీయా? సామర్థ్యం కాదు కాబట్టి ఏంటండి ఇక్కడ 85 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చండి. నెక్స్ట్ 86 చూసినట్లయితే ఐ హెల్ప్డ్ డాష్ వన్ ఐడ్ బెగ్గర్. చూడండి ఇక్కడ మనకు వన్ అంటే వా, ఓకే. ఇక్కడ ఆర్టికల్లో అడిగాడండి. ఆర్టికల్లో మనకు ఆ నుంచి అంహం వరకు ఉంటే ఆయన వాడాలండి. అదేవిధంగా కా నుంచి బండిరా వరకు ఉంటే ఏం వాడాలండి? ఏ వాడాలి.
వన్ అంటే వా, కాబట్టి ఏమొస్తుందండి ఏ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. షార్ట్ కట్స్ అనేటువంటిది కావాలంటే మన వీడియో ఉందండి, వాటిని చూడండి, ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. నెక్స్ట్, చూస్ ద అప్రోప్రియేట్ క్వశ్చన్స్ టు గెట్ రిప్లై. మై ఫాదర్ ఈజ్ ఏ బ్యాంక్ మేనేజర్ అనేటువంటిది ఆన్సర్ రావాలంటే క్వశ్చన్ ఏమి అడగాలి? ఓకే, వాట్ ఈస్ యువర్ ఫాదర్ అనే, వాట్ మీ ఫాదర్ ఏమి చేస్తాడు అనే వాట్ అనేటువంటిది ఉండాలి. వాట్ వర్క్ యువర్ ఫాదర్ డస్, క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఫాదర్ కంటే ముందే డస్ అనేటువంటిది ఉండాలి. కానీ ఇక్కడ తర్వాత ఉంది కాబట్టి క్వశ్చన్ కాదు, కాబట్టి ఫ్రేమింగ్ తప్పు. హూ ఇస్ యువర్ ఫాదర్, ఇది కూడా కాదండి. వాట్ ఈస్ యువర్ ఫాదర్ అనేటువంటిది ఉంది. విచ్ వర్క్ యువర్ ఫాదర్ డస్, ఫాదర్ అనేటువంటిది సబ్జెక్ట్ ముందర ఉంటేనే క్వశ్చన్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఫోర్త్ వన్ తీసేస్తాము. సెకండ్ థర్డ్లో మనం రెండిట్లో బెటర్గా ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే థర్డ్ వన్. థర్డ్ క్వశ్చన్ అనేటువంటిది వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అనేటువంటిది లేకుంటే ఆన్సర్ ఏమవుతుందో హూ ఈజ్ యువర్ ఫాదర్ అవుతుంది అన్నట్టు. అంటే ఇద్దరు ముగ్గురు ఉంటే అందులో హూ ఈజ్ యువర్ ఫాదర్ అని అడగడానికి అవకాశం ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ ఫాదర్ ఏమి చేస్తాడు, థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 88, యూ డోంట్ నీడ్ దిస్ వర్డ్, యూ షుడ్ క్రాస్ ఇట్. క్రాస్ ఇట్ డౌన్ అని ఉండొచ్చు, అవుట్ అన, క్రాస్ ఇట్ ఓవర్, క్రాస్ ఇట్ అప్ అనేటువంటిది ఉండదండి. కాబట్టి యూ డోంట్ నీడ్ దిస్, యూ షుడ్ క్రాస్ ఇట్ అవుట్ అంటే అవసరం లేదు కాబట్టి తీసేయదు, కాబట్టి అవుట్ అనేటువంటిది. ప్రిపోజిషన్స్ మన వీడియో చూడండి, చాలా ఈజీగా ఉన్నాయండి. ఒకసారి ప్రిపోజిషన్స్ కూడా మీకు క్లియర్గా చెప్పాలని ఉంది నాకు, చూద్దామండి, వీలైతే చెప్తా. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ విత్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ దిస్ సెంటెన్స్. అండ్ అనేటువంటిది ఏంది అంటుండు, డైరెక్ట్ రెండు వాక్యాలను కలపడానికి కావచ్చు, రెండు పదాలను కలపడానికి కావచ్చు, రెండు అడ్జెక్టివ్లను కలపడానికి కావచ్చు, నీట్లీ కరెక్ట్లీ. వీటిని కలపడానికి ఉపయోగపడేటువంటిది కంజక్షన్, కలపడానికి కంజక్షన్ ఈజీ, కాబట్టి ఆన్సర్ అండి. నెక్స్ట్, గుడ్ పర్ఫార్మ్స్ మిరాకిల్స్ ఇన్ ద లివ్స్ ఆఫ్ పీపుల్ హూ ట్రస్ట్ హిమ్. ద వర్డ్ మిరాకిల్స్ మీన్, మిరాకిల్ అంటే ఏంది, మిరాకిల్ అంటే అద్భుతం, అద్భుతం అంటే ఏంది వండర్స్ అంటాం కదా, అది దాని మీనింగ్ ఏంది. అండ్ ఈవెంట్ పర్ఫార్మ్డ్ బై మ్యాన్ కాదండి, ఎవ్రీ కామన్ ఈవెంట్ కాదండి, అండ్ ఈవెంట్ ఇంపాసిబుల్ టు గాడ్, ఏ వండర్ఫుల్ ఈవెంట్ బిలో. ఇక్కడ చూడండి, వండర్ఫుల్కు అంటే మిరాకిల్కు మీనింగ్ అన్నాడు, కాబట్టి వండర్ఫుల్ ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే హీ డాష్ డౌన్ జస్ట్ హీ వాస్ గెటింగ్ ఆఫ్ ద బస్, హీ వాజ్ అడల్. అయితే దానికంటే ముందు కాంబినేషన్ ఆఫ్ ద టెన్సెస్ అనేటువంటిది మనకు తెలియాలండి. వాజ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, దీనితో కలిసి వస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్ తోటి కలిసి వస్తుంది, అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ తోటి కలిసి వస్తుంది. ఇక్కడ చూద్దాము, ఐడెంటిఫై ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ గివెన్. హ్యాస్ ఫాలెన్ అనేటువంటిది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, కాబట్టి ఇది అవసరం లేదు. వాజ్ ఫాలెన్ ఆల్రెడీ వాజ్ వాడింది కాబట్టి ఇది కాదండి. ఈజ్ ఫాలెన్ అనేటువంటి కంటిన్యూస్ టెన్స్కి సంబంధించింది కాబట్టి ఇది కాదు. మిగిలింది ఒకటి ఫెల్గా మారింది సింపుల్ పాస్ట్ టెన్స్, కాబట్టి కాంబినేషన్ ఆఫ్ ద టెన్సెస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, కంప్లీట్ ద సెంటెన్స్ చూసింగ్ ద సూటబుల్ ఆల్టర్నేటివ్ అనేటువంటిది ఏంది. ఎవ్రీ వన్స్ హియర్డ్ ఆఫ్ యునైటెడ్ టీమ్, దే ఆర్ ద డాష్, దే ఆర్ ద మోస్ట్ ఫేమస్. ఫేమ్ ఉండదు, ఫెమిలియర్ అంటే ఇక్కడ కంపారిజన్ చేస్తుండు, కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, ఫుట్బాల్ టీమ్ ఇన్ ద వరల్డ్, కాబట్టి కంపారిజన్ ఇన్ ద తర్వాత మోస్ట్ మనకు సూపర్లేటివ్ డిగ్రీ అడుగుతాడు, కాబట్టి మోస్ట్ ఫేమస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ద రైట్ క్వశ్చన్ ట్యాగ్. ఇంకా దీని గురించి నేను మాట్లాడనండి, ఇది కూడా తప్పు చేస్తే ఇంకా ఉద్యోగమే పోతుంది మనకు. ఐఎమ్ ప్లస్ నోట్ అని చెప్పాను, ఐఎమ్ ప్లస్ నాట్ ఈస్ ఈక్వల్ టు ఏం కావాలండి, ఆర్ఎంట్ కావాలి. ఇక్కడ ఐ ఇచ్చాడు కాబట్టి ఆర్ఎంట్ ఐ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. చాలా సందర్భాలు అడిగినటువంటి బిట్ అండి. షీ డ్రింక్స్ మిల్క్ డైలీ, ద నెగటివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. మొన్ననే నేను క్లాస్ చెప్పానంటే నెగటివ్ చెప్పాలంటే షీ డ్రింక్స్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, సీక్ కాబట్టి ఏమొస్తుందండి, డజ్ అనేటువంటిది వస్తుంది, నాట్ అనేటువంటిది చేర్చుకోవాలి, డజెంట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, షీ డిడ్ నాట్ అనేటువంటిది ఉండదు, డు నాట్ అనేటువంటిది ఉండదు, ఓంట్ అనేటువంటిది మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకు డజ్ అనేటువంటిది ఉంటుంది, కాబట్టి ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. 94 ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. ఇవి ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా నేర్చుకున్నామని అనుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి క్లోజ్ టెస్ట్ అనేటువంటిది కూడా చేస్తానండి, అవి సపరేట్ వీడియో చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఎగ్జామ్లో మనము చాలా సింపుల్గా
ఆన్సర్స్ ఏ రకంగా చేయాలనేటువంటిది మీకు అర్థమైంది అనుకుంటా. వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.